ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్ ఫ్రమ్ రాయదుర్గం. ఈరోజు మన లా పాయింట్స్లో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్తో నేను మీ ముందుకు వచ్చానండి. అప్పు ఇచ్చేటప్పుడు బాగుంటుంది, కానీ అప్పులు వసూలు చేసుకునేటప్పుడే చాలామంది అప్పులు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారండి. సో అలాంటి వాళ్ళందరికీ ఈ పాయింట్స్ అనేది యూస్ అవుతుందని ఆశిస్తున్నానండి. ఏంటంటే నార్మల్గా మనము అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు ఇవ్వకోకుంటే కోర్టు మనం లీగల్ నోటీస్ పంపించి ఒక 15 డేస్ తర్వాత రికవరీ సూట్ అనేది కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి మనం కేస్ని రన్ చేసుకుంటామండి. బట్ రికవరీ సూట్ ద్వారా మనకి మినిమం 3 to 4 ఇయర్స్ అనేది మన అప్పుని వసూలు అవ్వడానికి చాలా టైం పట్టచ్చు. బట్ ఏంటంటే మనకి సమ్మరీ సూట్ అనేది ఇంకొక ఆప్షన్ ఉందండి. సో ఈ సమ్మరీ సూట్ అనేది సిపిసి ఆర్డర్ 36 ద్వారా మనము కోర్టులో కేసుని రన్ చేసుకొని వితిన్ 3 monthsలో మన అప్పుననేది వసూలు చేసుకోవచ్చండి. మనకేంటంటే ఈ సిపిసి ఆర్డర్ 36 ఏం చెప్తుందంటే సమ్మరీ సూట్ వచ్చేసేసి మనకి కోర్టులో సమ్మరీ సూట్ అనేది వేసుకున్న తర్వాత కోర్టులో ఎవ్రీ 10 డేస్కి ఒకసారి వాయిదాకనేది పిలుస్తారండి. సో ఆ విధంగా వాళ్ళు ఆఫ్టర్ సమన్స్ సర్వే అయిన తర్వాత వితిన్ 3 monthsలో ఈ కేసును అనేది డిస్పోజ్ చేస్తారండి. సో ఆ విధంగా మన ప్రాబ్లం అనేది సొల్యూషన్ వస్తుందండి. సో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే అండ్ రికవరీ సూట్ ద్వారా మనకి టైం పడుతుంది, మనకి ప్రాబ్లం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, సో మా అమౌంట్ మాకు తొందరగా రికవరీ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఈ సమ్మరీ సూట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవ్వడం అనే పాయింట్ అనేది యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు వీటిలలో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.